57 నుంచి 1947 వరకు అంటే సుమారు 190 సంవత్సరాల బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలించారు. ఆ రోజులలో పన్నులు అధికంగా వసూలు చేస్తుంటే దానికి వ్యతిరేకంగా భారతీయులు పోరాటం చేస్తుంటే వాళ్ళని దారుణంగా కాల్చి చంపేవారు. జనాలు గుంపులు కూడకుండా కనీసం నలుగురు జనాలైనా సరే గుంపులు కూడితే దారుణంగా కాల్చి చంపేవారు. ఆ సమయంలో బాలగంగాధర తిలక్ గారు వినాయక చవితిని ప్రైవేట్ పండగ కాకుండా పబ్లిక్ పండగగా చేసుకోవాలి, వీధులలో వినాయకుడి విగ్రహాలను పెట్టాలని ఇది ఒక పండగ అని చెప్పి బ్రిటిష్ వాళ్ళ నుంచి పర్మిషన్ తీసుకొని ముంబై, తానే వంటి ప్రాంతాలలో వీధులలో విగ్రహాలను పెట్టి జనాలను పోగేసి స్వతంత్ర ఉద్యమానికి కావలసిన పోరాటాలని వాళ్ళు నింపేవాళ్ళు. ఇలా ముంబై, తానే నుంచి భారతదేశంలో పలు ప్రాంతాలకు విస్తరించి అందరూ కుల మత భేదాలు లేకుండా రంగరంగ వైభవంగా వీధుల్లో వినాయకుడి విగ్రహాన్ని పెట్టి పూజలు చేసేవారు. ఇలాగ 1890 నుంచి వినాయక చవితిని